Hi children, how are you? Happy morning to all. లాస్ట్ క్లాస్లో మనం ఫ్రాక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నది కంపేరింగ్ ఫ్రాక్షన్స్. రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా కంపేర్ చేస్తాం, ఇచ్చినటువంటి ఫ్రాక్షన్లో విచ్ ఫ్రాక్షన్ ఇస్ ద స్మాలెస్ట్ వన్ అండ్ విచ్ ఫ్రాక్షన్ ఇస్ ద గ్రేటెస్ట్ వన్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఏవైనా కొన్ని ఫ్రాక్షన్స్ మనకి ఇచ్చినప్పుడు మనం బేసిక్గా 4 డిఫరెంట్ కేసెస్ని గమనిస్తాం. ఒకటి, ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ ఈక్వల్గా ఉండడం. రెండవది, న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉండడం. మూడవ కేసు ఏంటంటే న్యూమరేటర్ కానీ డినామినేటర్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఫైనల్గా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఫోర్త్ కేసు ఏంటంటే ఏమైనా సీక్వెన్స్ ఉందా న్యూమరేటర్కి డినామినేటర్కి మధ్యలో, ఏవైనా సీక్వెన్స్ కానీ ఆర్డర్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, దీస్ ఆర్ ద మేజర్ కేసెస్ అనమాట. సో ఇలాంటి కేసెస్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫ్రాక్షన్స్ని కంపేర్ చేసి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఓకే, లెట్స్ కమ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ అన్నీ గమనించండి. ఫస్ట్ ఫ్రాక్షన్ కానీ మీరు గమనిస్తే డినామినేటర్స్ ఎంత ఉన్నాయి చూడండి, 7 7 7 7. దట్ మీన్స్ దిస్ ఈస్ అండర్ ది ఫస్ట్ కేస్, ఆల్ ది డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. అవునా, సో ఇలా డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే మనం ఏం చేయాలంటే జస్ట్ న్యూమరేటర్స్ని అబ్జర్వ్ చేయాలి. ఏ ఫ్రాక్షన్లో అయితే న్యూమరేటర్ చిన్నదిగా ఉంటుందో, స్మాలెస్ట్ న్యూమరేటర్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. అండ్ ద ఫ్రాక్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ ద గ్రేటెస్ట్ న్యూమరేటర్ ఈస్ ద గ్రేటెస్ట్ వన్. ఓకేనా, సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి, ఈ క్వశ్చన్లో అన్ని డినామినేటర్స్ కామన్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, న్యూమరేటర్స్. వెరీ గుడ్. సో నాకు ఇప్పుడు స్మాలెస్ట్ వన్ కావాలనుకోండి. సో స్మాలెస్ట్ వన్ కావాలంటే న్యూమరేటర్లో విచ్ ఇస్ స్మాలెస్ట్ న్యూమరేటర్ చూడండి, 3 5 9 4. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ వన్, 3 is the smallest one. So 3/7 is the smallest fraction. Now what is the greatest fraction in it? Yes, 9 is the greatest number, right? So 9/7 is the greatest fraction. Okay, now see in the second example also, this is also comes under the first case. Why? Because of here all the denominators are equal, right? So in this case we need to observe the numerator. So now what is the greatest fraction in it? What is the greatest fraction? See the numerators 5 8 10 and 3 is there. So what is the greatest numerator here? 10 is the greatest numerator. So 10/11 is the greatest fraction. And what is the smallest one? 3/11 is the smallest one. This is under the first case. Okay, now see the fractions 9/6, 9/7, 9/20, 9/100. That means all the numerators are equal. All numerators are equal. So this is under the second case. సో ఇలా న్యూమరేటర్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ కేస్కి రివర్స్ థింకింగ్ అనమాట. సో ఫస్ట్ కేస్ ఏం చెప్పుకున్నాం, స్మాలెస్ట్ న్యూమరేటర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్ కాబట్టి స్మాలెస్ట్ డినామినేటర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఇన్ వైస్ వర్సా, the fraction which is having the greatest denominator is the smallest fraction. Okay, now see 9/6, 9/7, 9/20, 9/100. So ఈ 4 fractions లో which is smallest అంటే
మనం అబ్జర్వ్ చేయాల్సింది డినామినేటర్లో ఏది గ్రేటెస్ట్ డినామినేటర్ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు గ్రేటెస్ట్ డినామినేటర్ ఎక్కడ ఉంది? దిస్ వన్, 9/100. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ is 9/100 is the smallest one. And which is the greatest fraction here? The fraction which is having the smallest denominator is the greatest fraction. So what is that fraction here? 9/6 is the greatest one. Okay, clear? Now similarly, see here in the second question also, 57/67, 57/27, 57/87. Here also the numerator, all the numerators are equal. So now what is the smallest fraction in it? This one, 57/87 is the smallest. Okay, now నెక్స్ట్ కేస్. వాట్ ఇస్ ద నెక్స్ట్ కేస్? థర్డ్ కేస్లో ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేసినవన్నీ కూడా ఫస్ట్ కేసులో డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సెకండ్ కేసులో ఎలా ఉండింది? న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ కేస్ ఏంటంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉండదు, న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏ విధంగా చిన్నది పెద్దది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే జస్ట్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ లైక్ దిస్. చూడండి, 4 2s are 8. సిమిలర్లీ హియర్ ఆల్సో 3 3s are 9. ఇప్పుడు చూడండి 8 and 9 ఇవి రెండు కంపేర్ చేయండి. సో ఈ రెండిట్లో 9 is greatest one కదా. సో 9 is greatest కాబట్టి 3/4 is the greatest fraction and 8 is smallest కదా. సో 2/3 is the smallest one. ఓకేనా? సో చూస్తేనే మనము ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, 2/5, 6/9. ఈ టూ ఫ్రాక్షన్లో ఏది స్మాలెస్ట్ చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, న్యూమరేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ లైక్ దిస్. 9 2s are 18, 5 6 are 30. Now see, 18 is the smallest one and 30 is the greatest one, right? So 18 smallest one kabatti 2/5 is the smallest fraction. Okay na? And 6/9 is the greatest fraction. Okay, now see the third example also. Here also the numerator and denominators are different. We do the same process. See here, 25s are 100, 9 11s are 99. Now see, 100 is the greatest one and 99 is the smallest one. So for that sake, the fraction 20/9 is the greatest one and 11/5 is the smallest one. Okay, this is under case 3. And case 4. Case 4 ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా న్యూమరేటర్స్ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ there is some pattern, some sequence between numerator and denominator. See here, in this case, this is case 4. First question చూడండి, 5/16, 10/21, 2/13. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్స్ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం జనరల్గా వీటిని థర్డ్ కేస్ కింద తీసుకుంటాం. బట్ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిఫరెన్స్ని గమనించండి. 5/16. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ 5 and 16? 16లో 5 పోతే 11. అదేవిధంగా సెకండ్ ఫ్రాక్షన్ 21 - 10. హియర్ ఆల్సో డిఫరెన్స్ ఇస్ 11. ఇక్కడ కూడా 13 - 2. 13లో 2 పోతే 11. అంటే ఇక్కడ చూడండి, న్యూమరేటర్కి డినామినేటర్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. 11 11 11 ఇలా ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే దట్ ఈస్ కమ్ అండర్ ఫోర్త్ కేస్. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు మనము స్మాలెస్ట్ వన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ గ్రేటెస్ట్ వన్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే సింపుల్. ద గ్రేటెస్ట్ డినామినేటర్స్లో గ్రేటెస్ట్ డినామినేటర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. స్మాలెస్ట్ డినామినేటర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్.
ఇప్పుడు చూడండి వీటిలో గ్రేటెస్ట్ డినామినేటర్ ఎక్కడుంది 21. సో 10/21 ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా, మరి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది? ఇప్పుడు వీటిలో స్మాలెస్ట్ డినామినేటర్ ఎక్కడుంది 13 ఈజ్ ద స్మాలెస్ట్ డినామినేటర్. సో 3/13 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ ఏ టైప్ ఆఫ్ సీక్వెన్స్ని ఫాలో అవుతుంది చూడండి. 4 - 1 3, 7 - 4 3, 14 - 11 3. Here also the difference between the numerator and denominator is common. So whenever the difference is common, we consider it as a fourth case. సో ఫోర్త్ కేసు వచ్చినప్పుడు ఏది స్మాలెస్ట్ అంటామంటే స్మాలెస్ట్ డినామినేటర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్, గ్రేటెస్ట్ డినామినేటర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు చూడండి స్మాలెస్ట్ డినామినేటర్ ఎక్కడ ఉంది చూడండి. దిస్ ఈస్ 4, 7, 14. సో 4 is the smallest denominator కదా. సో 1/4 is the smallest one. And greatest denominator 11/14 is the greatest denominator. 11/14 is the greatest fraction. Okay, next do some practice questions. So see here, identify the greatest fraction. By observing these, identify the greatest fraction. On the second question, identify the smallest fraction. On third one, use the symbols like this. Whenever if the first fraction is greatest one, use this one. This is a greater than symbol. And if the first fraction is smallest one, use this one. This is a less than symbol. Okay, next, and arrange the fractions in ascending order. Ascending order means from smallest to greatest. Okay, now practice well. Have a nice day.